హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దురాశాపరుడు అనే కథ చెప్పుకుందాం. బాగ్దాద్ నగరానికి ఖలీఫా అయిన హారూన్ అల్ రషీద్ ఒకనాడు మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు. ఆయన వెంట మంత్రి జాఫర్, అంగరక్షకుడు మస్రూర్ కూడా మారువేషాల్లో ఉన్నారు. ఆయన వీధులన్నీ తిరిగి టిగ్రిస్ నదిపై ఉండే రాతి వంతెన వద్దకు వచ్చేసరికి అక్కడ కళ్ళు లేని ఒక మిసల్ భిక్షగాడు దారిన పోయేవారిని ధర్మం అడుగుతూ కల్పించాడు. ఖలీఫా ఆ ముసలివాడిని చూసి జాలిపడ్డాడు. వాడి చేతిలో ఒక బంగారు దీనారం ఉంచాడు. వెంటనే ఆ గుడ్డివాడు ఖలీఫా చెయ్యి గట్టిగా పట్టేసుకున్నాడు. బాబు, అల్లా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీరు మాత్రం నా గోబ మీద ఒక దెబ్బ కొట్టి మరీ వెళ్ళాలి. గుడ్డివాణిని ఏమాత్రం సందేహించకండి అని ఆయన చెయ్యి వదిలిపెట్టి చొక్కా పట్టుకున్నాడు. అయ్యా, పెట్టిన చేత్తో కొట్టడం ఎలా? అందులోనూ నీ వంటి ముసలివాణ్ణి కొడితే దేవుడు క్షమిస్తాడా అంటూ ఖలీఫా వాడి పట్టు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ గుడ్డివాడు ఆయన్ని పోనివ్వలేదు. బాబు, దెబ్బ తినకుండా నేను ధర్మం పుచ్చుకోలేను. నా సంగతి తెలిస్తే మీరు నా కోరికను తప్పక మన్నిస్తారు. దయచేసి ఒక దెబ్బ కొట్టి మరీ వెళ్ళండి అన్నాడు. దారిన పోయే వారంతా చూసి నవ్వుతారని ఖలీఫాకు బిడియం వేసింది. కానీ దెబ్బ కొడితే గాని ఈ ముసలోడు వదిలేట్టు కనిపించలేదు. అందువల్ల ఆయన ముసలివాడి గోపు మీద ఒక దెబ్బ కొట్టి ముందుకు సాగాడు. వెనక నుంచి గుడ్డివాడు ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉండడం వినిపించింది. ఖలీఫా జాఫర్తో, ఈ ముసలివాడి కథ ఏంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. నువ్వు వెనక్కి వెళ్ళి రేపు మధ్యాహ్నం రాజభవనం వద్ద హాజరు కమ్మని నా ఆజ్ఞగా వాడితో చెప్పిరా అని అన్నాడు. జాఫర్ అలాగే చేశాడు. మర్నాడు మధ్యాహ్నం ప్రార్థనలు ముగిశాక ఖలీఫా దివాన్లోకి రాగానే జాఫర్ ఆ ముసలి గుడ్డి బుచ్చగాన్ని ఖలీఫా సమక్షానికి పిలిపించాడు. ఖలీఫా ఆజ్ఞాపించిన మీదట ఆ భిక్షగాడు తన కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, నా పేరు బాబా అబ్దుల్లా. నేను చిన్నతనం నుంచి ఒంటెలు తోలుతూ బతికాను. నేను చూపిన శ్రద్ధాశక్తుల ఫలితంగా 80 ఒంటెలను సంపాదించుకున్నాను. వాటిని వర్తకులకు, యాత్రికులకు అద్దెకిస్తూ ఏటా మంచి లాభాలు సంపాదిస్తూ వచ్చాను. ఇరాక్లో నాలా జీవించే వారందరికంటే నేను ధనికుణ్ణి కావాలని కలలు కంటూ ఉండేవాణ్ణి. ఒకసారి నేను ఇండియాకు రవాణా అవుతున్న సరుకును బస్రా రేవుకు చేర్చడం జరిగింది. బస్రా నుంచి నేను ఖాళీ ఒంటెలతో తిరిగి వస్తూ ఒక నీటి తొట్టె వద్ద ఆగి ఒంటెలకు నీరు పెట్టి భోజనం చేయడానికి కూర్చున్నాను. సరిగ్గా అదే సమయానికి ఒక పకీరు అక్కడికి వచ్చాడు. ఎడారి ఆచారం ప్రకారం మేము మా ఆహారాన్ని ఒకరితో ఒకరం పంచుకొని భోజనం చేసి అవి ఇవి మాట్లాడుకున్నాం. మాటల సందర్భంలో నేను ఆ పకీరుకు నేను కనే కలలను గురించి చెప్పాను. అతడు నవ్వి, పిచ్చివాడ, అదృష్టం కలిసి వస్తే ఒక్క క్షణంలో నవనిధులు దొరికేటప్పుడు నీవు ధనం గురించి కలలు కనడం వెర్రి కాదా? భూమి లోపల పాతిపెట్టి ఉండే నిధులను గురించి నువ్వెప్పుడూ వినలేదా? నేను నీకు కనిపించడం నీ అదృష్టం అనుకుంటాను. నా వెంటరా అన్నాడు. ఇంతకాలానికి నా అదృష్టం పండింది కాబోలు అనుకొని నేను ఆ ఫకీరు వెంట బయలుదేరాను. 1 గంట కల్లా మేము ఒక సన్నని కనుమలో నుంచి ఒక లోయలోకి ప్రవేశించాం. ఆ లోయలో ఒక ఎత్తైన కొండ నిటారుగా ఉంది. ఇదే మన చోటు. నీ ఒంటెలన్నింటినీ పడుకోబెట్టు. వాటి మీద ధనపు మూటలు వేద్దాం అన్నాడు ఫకీరు. నేను ఒంటెలను ఆయత్తం చేసి తిరిగి వచ్చే లోపల ఫకీరు కొండ దిగువన చితుకులు పేర్చి మంట వేశాడు. ఆ మంటలో గుగ్గిలం చల్లుతూ నాకు అర్థం కాని మంత్రాలేవో చదివాడు. కొద్దిసేపటికల్లా గాలికి గుగ్గిలం పొగ విచ్చిపోయేసరికి కొండలో ఉన్న రాయి రెండుగా విచ్చిపోయి లోపల ఉన్న గుహ నాకు కనిపించింది. ఆ గుహ నిండా బంగారు కాసులు, రత్నాల కాసులు ఉన్నాయి. నేను ఆత్రంగా బంగారు కాసుల మీద పడి 2 చేతిలో వాటిని తీసుకొని నా వెంట తెచ్చిన సంచిలో పోసుకోసాగాను. ఇది చూసి ఫకీరు, పేదవాడా, నీ ఒంటెలు బంగారం ఎంతని మోస్తాయి? ఆ వెనక ఉన్న రత్నరాశులు చూడు. అవి బంగారం కంటే 100 బరువు తక్కువ, 1000 విలువ ఎక్కువ. అందుచేత నీ ఒంటెల మీద వాటిని ఎక్కించుకో అన్నాడు. అది నిజమేనని ఒప్పుకొని నేను సంచుల నిండా రత్నాలు పోసుకొని ఒంటెలపై వేయసాగాను. నేను ఈ పని చేస్తున్నంతసేపు ఫకీరు ఒక పక్కగా నిలబడి నా కేసి చిరునవ్వుతో చూస్తూనే ఉన్నాడు. నా పని పూర్తి కాగానే ఇక మనం ఈ గుహ మూసి వెళ్ళిపోవచ్చు అంటూ అక్కడ ఉన్న ఒక బంగారు జాడీలో చెయ్యి పెట్టి చిన్న బరినె ఒకటి తీసుకున్నాడు. నా దగ్గర 80,000 ఒంటెలుంటే ఎంత బాగుండును, 80 ఉండిపోయాయి అని విచారిస్తూ
ఫకీరు ఆ భరిణెను తన చొక్కా లోపల దాచుకోవడం గమనించి ప్రశ్నార్థకంగా చూశాను. ఇది కంటికి రాసుకునే అంజనం తప్ప ఇంకేమీ లేదు అన్నాడు ఫకీరు. జాడీలో నుంచి నేను కూడా ఒక భరిణె తీసుకోవడానికి ప్రయత్నించబోతుంటే అతడు నన్ను వారించాడు. ఇవాల్టికి ఈ తీసుకున్నది చాలు అన్నాడు. మేం బయటికి వచ్చిన తర్వాత ఫకీరు ఏదో మంత్రం చదివాడు. రాయి ఎప్పట్లా మూసుకుపోయింది. కనీసం అతుకు కూడా కనిపించలేదు. మనం బయలుదేరిన చోటకి తిరిగి వెళ్ళగానే ఈ రత్నరాశులను చెరిసగం పంచుకుందాం అన్నాడు ఫకీరు. ఇద్దరం తిరిగి వచ్చేటప్పుడు నేను ఆలోచించగా అతనికి సగం సొత్తు ఇవ్వడం అనవసరమని తోచింది. ఎందుకంటే ఈ ఒంటెలు లేకపోతే అతనికి ఈ రత్నాలను తెచ్చుకునే మార్గం లేదు. అదీకాక నేను వెంట ఉంటేనే తప్ప ఆ గుహ తెరుచుకోదేమో. నేనే శ్రమపడి ఈ సంచులన్నీ ఒంటెలపైకి ఎత్తాను. అతడు నిలబడి చిరునవ్వు నవ్వడం తప్ప ఏమీ శ్రమపడలేదు. మేము బయలుదేరిన చోటు చేరుకోగానే, అయ్యా ఫకీరు, సన్యాసిలాగా తిరిగే నీకు ఈ 40 ఒంటెల బరువు రత్నాలు దేనికి? అవి ఉన్న చోటు చూపించినందుకు నీకు అంత వాటా ఇవ్వాలా అన్నాను. ఈ మాటకు ఫకీరు ఆగ్రహించలేదు. పిచ్చివాడా, నేను దీన్ని పేద సాధలకు పంచుతాను, లేకపోతే నాకీ ధనం దేనికి? నీకు ఒకటి తెలియందల్లే ఉంది. ఒక్కొక్క ఒంటె పైన ఒక మహారాజు విలువ చేసే రత్నాలున్నాయి. 40 ఒంటెలు వెంట పెట్టుకుపోయినా బాగ్దాదులో నీకంటే ధనికుడు ఎవరూ ఉండరు. నువ్వు అనవసరంగా దురాశ పడకు అన్నాడు. ఆ మాట నిజమేనని తెలిసి కూడా నేను అందుకు ఒప్పుకోలేదు. నేను ఎందుకు చెప్పలేదు? కానీ ఒంటెలను తోడడం చాలా గడ్డు పని. అలవాటు లేని వాడివి 40 ఒంటెలను నడపలేవు. అవన్నీ నీకు దక్కవని చెప్పాను. అదీకాక నీకు గుహ తెలుసు కనుక ఎప్పుడు కావలిస్తే అప్పుడు వచ్చి రత్నాలు తీసుకోవచ్చు. కొద్ది ఒంటెల్ని తీసుకోవడం మంచిది అన్నాను. అది నిజమే. నాకు 20 ఒంటెలను మాత్రం ఇవ్వు అన్నాడు ఫకీరు. అతను అంత సులువుగా నా మాట విన్నందుకు సంతోషించి అతనికి 20 ఒంటెలు ఇచ్చాను. అతను బస్రా దారి పట్టాడు. నేను బాగ్దాద్ దారి పట్టాను. అలా కొద్ది దూరం వెళ్ళానో లేదో దురాశ నన్ను తినేయసాగింది. ఫకీరు తీసుకుపోతున్న 20 ఒంటెల మీద ఉన్న రత్నాలతో పాటు నా ప్రాణాలు కూడా పోతున్నాయనిపించింది. నేను ఒంటెలను ఆపి ఫకీరును ఎలుగెత్తి పిలుస్తూ వెనక్కి పరిగెత్తాను. ఫకీరు నా కేకలు విని ఆగాడు. నేను ఫకీరుకు ఏవేవో కారణాలు చెప్పి బతిమాలి కంటనీరు పెట్టుకొని ఆ 20 ఒంటెలను కూడా నాకే ఇవ్వడానికి ఒప్పించాను. తర్వాత నేను అతన్ని కౌగిలించుకొని సెలవు అడిగాను. తమ్ముడు, దేవుడు అనుగ్రహించి ఇచ్చిన ఈ ధనాన్ని వివేకంతో ఖర్చు చేయి. నన్ను ఎప్పటికీ మర్చిపోకు అన్నాడు ఫకీరు. అప్పటికైనా నేను వెళ్ళిపోతే ఎంత బాగుండేది. కానీ నాకు ఆ రోజు మంచిది కాదు. ఆ ఫకీరు తన చొక్కాలో దాచుకున్న బరిని నాకు జ్ఞాపకం వచ్చింది. అది కూడా తీసుకుంటే గాని నా అదృష్టం పూర్తి కాదనిపించింది. అందులో ఈ రత్నాలన్నిటికంటే విలువైనదేదో ఉండాలి. లేకపోతే ఫకీరు ఆ బరిని ఉంచుకుని రత్నాలని అంత సులువుగా ఇచ్చి ఉండడు. అన్న, ఒకటి చెప్పు, ఆ అంజనంతో ఏం చేస్తావు? నీ జ్ఞాపకార్థం ఆ బరిని నాకివ్వరాదా అన్నాను. ఫకీరు దాన్ని ఇష్టపడి ఇవ్వకపోతే వాణ్ణి అక్కడే చంపి దాన్ని తీసుకునేందుకు నేను సిద్ధపడ్డాను. కానీ అతను చిరునవ్వు నవ్వాడు. ఆ బరిని నాకిచ్చేసి నా వల్ల ఇంకేదైనా సహాయం కావలిస్తే చెప్పు అన్నాడు. నేను బరిని మూత తీసి, అన్నా, ఈ అంజనం వల్ల ఉపయోగం ఏంటో అది కూడా చెప్పి పుణ్యం కట్టుకో అన్నాను. అందుకు అతను, ఈ అంజనాన్ని ఎడమ కంటి రెప్ప అంచున రాసుకుంటే భూమిలో ఉన్న నిధి నిక్షేపాలన్నీ కనిపిస్తాయి. దాన్ని కుడి కంటికి రాసుకుంటే 2 కళ్ళు పోతాయి అన్నాడు. ఈ మాట చెప్పి ఫకీరు వెళ్ళబోతుంటే నేను అతని చొక్కా పట్టి ఆపి, దీని మహత్యం కూడా నీ చేతి మీదుగానే నాకు తెలియచేయి. దీన్ని నా ఎడమ కంటికి కాస్త రాయి అన్నాను. ఫకీరు అంజనం కొంచెం తీసి నా ఎడమ కంటి రెప్ప మీద కంటి చుట్టూరా రాచి, ఇప్పుడు కుడి కన్ను మూసి ఎడమ కన్ను తెరిచి చూడు అన్నాడు. నేను అలాగే చేశాను. నా ఎడమ కంటికి ఎదురుగా ఉండే దృశ్యం కనబడడానికి బదులు భూమిలో, కొండల్లో, పెద్ద పెద్ద చెట్ల కింద, సముద్రం అడుగున ఉండే నిధి నిక్షేపాలు కనిపించాయి. గనుల్లో ఉండే వెండి బంగారాలు, రత్నమాణిక్యాలు కనిపించాయి. చివరికి కుడికన్ను తెరిచాను. అప్పుడు కానీ నాకు మామూలు దృష్టి రాలేదు. ఆ అంజనం ప్రభావం చూశాక దాని గురించి ఫకీరు చెప్పిన రెండో విషయం నాకు అనుమానాస్పదంగా దోచింది. ఒక కంటికి పూసుకుంటే ఇంత అద్భుతమైన దృష్టి ఇచ్చే అంజనం రెండో కంటికి పూసుకుంటే 2 కళ్ళు పోగొడుతుందని నేను నమ్మలేకపోయాను. నేను కుడి కంటికి ఆ అంజనం పూసుకోకుండా ఉండడానికే ఫకీరు అలా చెప్పి ఉంటాడని అనుమానించాను. అన్న, ఈ అంజనాన్ని నా కుడి కంటికి కూడా రాయి. నాకు తెలుసు, అలా రాశావంటే నేను చూసిన నిధులన్నీ నాకు సొంతమవుతాయి.
నన్ను నువ్వు మోసం చేయాలని చూస్తున్నావు. నేనంత సులువుగా మోసపోను అన్నాను. ఈసారి ఫకీరుకు నా మీద కోపం వచ్చింది. నువ్వు నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. నేను ఆ పని చేయను, నన్ను వెళ్ళని అన్నాడు. కానీ అతన్ని నేను పోనివ్వక నా కుడి కంటికి కూడా అతని చేత అంజనం రాయించుకున్నాను. వెంటనే నా 2 కళ్ళు పోయాయి. నా దృష్టి నాకు తిరిగి ఇవ్వమని ఎంతో వేడుకున్నాను. కానీ ఫకీరు జవాబు చెప్పకుండా నా 80 ఒంటెలను తోలుకొని వెళ్ళిపోయాడు. నేను అక్కడే ఉండిపోయాను. మర్నాడు అటుగా ఉన్న ఒక బిడారు వచ్చి నన్ను బాగ్దాద్ చేర్చింది. ఆ రోజు మొదలుకొని నేను బిచ్చగాడిగా బతుకుతున్నాను. నాకు ధర్మం చేసిన ప్రతివాడి చేత చెంపదెబ్బ తినడం నేను నియమంగా పెట్టుకున్నాను. ఈ కథ విని ఖలీఫా బాబా అబ్దుల్లా, నీ దురాశకు తగిన శిక్ష నువ్వు ఇదివరకే అనుభవించావు. ఇక బెచ్చం ఎత్తకు. నేను నీకు రోజు 10 దరాములు ఇస్తాను. బతికి ఉన్నన్నాళ్ళు నీ పోషణ జరిగేలా చూస్తాను అని చెప్పి ఆ ప్రకారమే ఆ గుడ్డి భిక్షగాడికి భరణం ఏర్పాటు చేయించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.